హాయ్ హాయ్ ఫ్రెండ్స్. నేను మీ రాయల్ ఆంధ్ర వీరుని. చూడండి ఫ్రెండ్స్, బోర్ ఎట్లా ఇది ట్రబుల్ వచ్చిందో. టాటర్పేటలో ఎలగల గూళ్ళు పెట్టేసి ఇది చేసేసినాయి. ఇట్లయితే చాలా కష్టము ఫ్రెండ్స్. ఇది చూడండి బోరు. ఈ బోరు మొత్తము ఇంత నేలకి మొత్తం నా సరౌండింగ్లో ఉండే మొత్తం నేలకంతా పారల్లా. కానీ ఇంత ట్రబుల్ వచ్చినాక కూడా ఇప్పుడు ఇవంతా ట్రాన్స్ఫార్మర్లు, మొత్తానికి ట్రాన్స్ఫార్మర్ కోసం కూడా చాలా ఖర్చు పెట్టినాము. చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ చాలా ఇబ్బందులు పడి ఈ పని చేసినాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మాకు ఎంత కష్టం వచ్చిందో. మొత్తం టోటల్ ఇంత నేలకి ఇంత చేనులకి పారాలన్నా కానీ చాలా బరువు. అక్కడ ఉన్నది చూడండి ఫ్రెండ్స్, వెనకాల ట్రాన్స్ఫార్మర్. ఈ స్ప్రింక్లర్లు పెట్టినాము, ఈ రోజే పెట్టింది. ఇది మొత్తం దీనివల్ల చెనిక్కాయ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. టైం టు టైం ఇప్పటికే ఓవర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక రైతు కష్టాన్ని చూడాల ఫ్రెండ్స్. ఇంత ట్రబుల్ అయితే రిస్క్లో ఉంటుంది ఫ్రెండ్స్. రైతు పని అనేది చాలా కష్టమైంది ఫ్రెండ్స్. కష్టపడితే కానీ తెలియదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మొత్తం అంతా ఇప్పుడు రైతు మీద డిపెండింగ్ అవుతారు అందరూ కలిసి. రైతులు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఇంత నేలకి ఏం చేయాలనేది దిక్కు తెలదు. మోటార్లు ఆడకపోవడం వల్ల దీని గతి ఇదే ఉంది. మొత్తానికైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఏం ట్రబుల్ వచ్చింది మొత్తానికి. తీసేసినాలే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఈ మాదిరిగా ఉంది. చూసుకోండి. ఓపెన్ చేసి చాలా ట్రబుల్ వచ్చింది. సరే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినాను కదా స్ప్రింక్లర్లు కరెంట్ వచ్చేసరికి ఆటోమేటిక్గా అది ఏమైందో కానీ ఎత్తుకునింది. చూడండి, 7 స్ప్రింక్లర్లతో స్పీడ్తో ఫోర్స్తో కొడుతుంది. ఇది ఇట్లా కొడితే చాలు. మొత్తానికైతే ఇట్లా ఈ మాదిరిగా ఉంది. ఇప్పుడంతా బాగా తడిసింది ఇక్కడ. ఇంకా ఇదంతా పెండింగ్ ఉంది మొత్తం అంతా. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. ఇంకా ఆడుండే కై కూడా పెండింగ్ ఉంది భారీగా. చూసుకోండి ఇట్లా కొడుతుందా. ఈ మాదిరిగా కొట్టిన చాలు. మొత్తానికైతే భారీగా అక్కడి నుంచి పెండింగ్ ఉండింది ఫ్రెండ్స్. దాంట్లో ఏదో ట్రబుల్ వచ్చింది. అది మళ్ళీ క్లియర్ అయ్యింది ఆటోమేటిక్గా. అది ఆటోలో వేసింటే ఎత్తింది ఇది.